నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. కొత్తగా పెళ్లి చేసుకుంటే అమ్మాయిల అబ్బాయిలకి నా ఒక సలహా అనమాట. మీరు పెళ్లి చేసుకునే ముందు ఈడు జోడు బాగుందా లేదా, లేకపోతే కట్నాలు కానుకలు బాగున్నా లేదని చెప్పేసి ఇలా చూస్తుంటారో అది కాదని మీరు చూడవలసింది. ఫస్ట్ ఏంటంటే నేను అనుభవంతో చెప్తున్నాను, అనుభవం లేకుండా ఏం చెప్తలేదు. పెళ్లి చేసుకునే ముందు ఏజ్ డిఫరెన్స్ కంపల్సరీ చూసుకోండి అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఈక్వల్ ఏజ్ అయితే బాగుంటుంది, సేమ్ క్లాస్ అయితే బాగుంటుంది, ఈక్వల్ ఏజ్ అయితే బాగుంటుంది అనుకుంటారు. అది చాలా పొరపాటు అనమాట. ఈక్వల్ వయసు అయితే మీ ఇద్దరు కొట్టుకు సత్తారు. అంటే భార్య భర్తలు అన్న తర్వాత ఎలాగ గొడవలు పడుతుంటారు, కామన్ మీ అందరూ తెలిసిందే. ఈ ఈక్వల్ వయసు అయితే నువ్వెంత అనుకుంటారో కొట్టుకు అది కరెక్ట్గా అనమాట. మీరు పెళ్లి చేసుకునే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఏజ్ డిఫరెన్స్ కంపల్సరీ ఉండాలి. 6 లేదా 8, 10, 12 అయినా పర్వాలేదు, డిఫరెన్స్ ఉండాలన్నమాట. 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటే అమ్మాయికి అబ్బాయికి కూడా చాలా బాగుంటుంది. ఆ తేడా ఏంటి చెప్పనా? ఇప్పుడు అమ్మాయి ఏమైనా మిస్టేక్ చేసిందనుకో, భర్త ఏమనుకుంటాడంటే సరేలే చిన్నపిల్ల కదా, ఏదో చిన్న కోతి పని చేసిందిలే అని చెప్పి సర్దుకుపోతాడు. పెద్ద పెద్ద పాయింట్గా చూడడం. అలాగే అమ్మాయి కూడా భర్తకు తాగొచ్చినా ఏమన్నా ఫ్రెండ్స్తో తిరిగి వచ్చినా సరేలే పెద్దోడు కదా, మా మామయ్య ఆటాడు కదా, ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి తను కూడా సర్దుకుపోతుంది. అలా కాకుండా సేమ్ వయసు అనుకో కొట్టుకి సత్తారా, కోట్ల కాడ చూస్తున్నాను నేను, క్యూలో ఉంటున్నారో కొంత ఆలోచించుకోండి. ఇంకో నాది కూడా లవ్ మ్యారేజ్, మీ అందరికి కూడా తెలుసు కదా. ఈ లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే మా ఆవిడ నేను 10 సంవత్సరాలు అనమాట. మా ఇద్దరికి కూడా 10 సంవత్సరాల డిఫరెన్స్. మా ఇద్దరికి కూడా నా మీద ఈ అమ్మాయి 10 సంవత్సరాలు చిన్నది. దాని గురించి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చాలాసార్లు మాకు గొడవలు వస్తాయి, రాకుండా ఏముండదు. భార్య భర్తలు ఉంటుంది, గొడవలు రావాలి, వస్తేనే మజా. కానీ అవి తారాస్థాయికి వెళ్ళిపోతాయి దీనివల్ల ఏజ్ దగ్గరకు ఉంటేనే. అలా కాకుండా ఏజ్ సేమ్ కొద్దిగా డిఫరెన్స్ ఉందనుకో గొడవలు కొద్ది తక్కువగా వస్తాయి అనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటాను. నేనైతే 1-2 సార్లు ఆలోచించి వీడియో చేస్తున్నాను అంతే. ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో సరదా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.